ఓ నమస్కారం యా నేను యా రాయచూటి రమ్మన్నాను. ఈరోజు మీకోసము శనీశ్వరుని గుడిని తీసుకొచ్చినప్ప. శనీశ్వరుని గుడి ఎక్కడో అనుకుంటారు మీరు, మన రాయచూటిలోనేయా. ఇదో రాయంపేట రూట్లో పోవాలా. ఇదో టానాకాడ నుంచి బయలుదేరినాము రాయంపేట రూట్లోకి రాండి చూద్దురు. శనీశ్వరునికే పూజించాలంటే ఎక్కడో పోవాల్సిన పని లేదు. పావుగడకు అక్కడ ఇక్కడ మన రాయచూటిలోనే వెలిసినాడప్ప మన కోసము. రాయంపేట సర్కిల్ నుంచే చక్కగా ఇట్లా పోతాడు చూడు. రాయంపేట రూట్లో ఈ వంక దాటిన వాటికి చెక్ పోస్ట్ వస్తుంది. ఇదో చూడండి, ఈ చెక్ పోస్ట్ నుంచే ఎడం చేతి పక్కకు పోయినామంటే రాయంపేట రోడ్డు, చక్కగా పోయినామంటే సుండిపల్లి రోడ్డు చూడు. ఆంజనేయ స్వామి గుడియా పాతది, ఇది ఎప్పుడంచే ఉన్నది. ఈ నుంచి చక్కగా సుండిపల్లి రోడ్లో పోయినామనుకో, ఈ ఛానళ్ళల్లో ఎడం చేతి పక్క వచ్చాది పా. ఎడం చేతి పక్క ఛానల్లో కనిపిస్తుంది చూడండి గుడి. అదేపా శనేశ్వర ఆలయము. ఇంతకు ఎవరు కట్టినారు తెలుసా? ఇదే మన కృషి డ్రైవింగ్ స్కూల్ లక్ష్మీకరణంలే ఆయన కట్టించినాడుపా. ప్రజలందరూ ఇబ్బంది పడతాంటనేసి పావుగడకు పోయి రావాలని శనీశ్వరుని దర్శించుకోవడానికే, శని పూజలు చేసుకోవాలనే కానీ పావుగడకు పోవాల్సి వచ్చింది. అందుకోసం అనేసి మన రాయచూట్లోనే శనీశ్వరుని గుడి కట్టించినాడుపా. చూడండి, ఇది ఎడమ చేతి పక్క ఉండే శనీశ్వరుని గుడి. ఫస్ట్ వచ్చేసి మనము లింగోద్భవ శివలింగానికి పోతానంపా. ఆలయానికి ఇక్కడే ఉంది. ఫస్ట్లో కింద స్వామివారి పాదాలు దర్శించుకున్నాము. ఇది కుడి చేతి పక్క చూడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంపా. ఇది దర్శించుకొని పైకి అట్లే మెట్లకి పోయినామనుకో, లింగోద్భవ శివలింగం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ. ఇవి ప్రపంచంలో చాలా తక్కువ గుళ్ళు ఉన్నాయిపా లింగోద్భవ శివలింగానికి. కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉన్నది. చూడు, చాలా బాగుందిపా. వాతావరణం కానీ చాలా ప్రశాంతంగా ఉందిపా. నందీశ్వరుడి దర్శనం ఎదురుగా ఉండేదే మన లింగోద్భవ శివలింగము. కుడి చేతి పక్క వచ్చేసి అమ్మవారుపా. అమ్మవారిని దర్శించుకునేసి తర్వాత మనము లింగోద్భవ శివాలయం ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి. చాలా పెద్ద విగ్రహము, విశేషమైన విగ్రహంపా. మన దేశంలోనే చాలా తక్కువ చోట్ల ఉండే విగ్రహంపా లింగోద్భవ శివలింగము. అంటే లింగంలోని శివుడు వెలిసింటాడు. చూడండి, విశేషమైన శివలింగంపా ఇది. మన స్వామి వచ్చేసి ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు. భక్తాదులకు ఎప్పుడైనా వచ్చినా కానీ స్వామి ఉంటాడుపా. ఈ శివాలయానికి వెనకాల వచ్చినామనుకో, దక్షిణామూర్తి చూడండి. దక్షిణామూర్తి మనకు వెనకాల గుడి వెనకాలనే ఉంటాడు. దక్షిణామూర్తి పిల్లలకు ఎంతో మంచిని చేకూరుస్తాడుపా. పిల్లలు ఎప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి, దక్షిణామూర్తిని దర్శించండి. ఇక్కడ పెద్ద ధ్వజస్తంభంపా గుడి ముందర. చాలా మంచి దేవాలయము. మన రాయచూట్లో తెలియని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి పా. మన సుండిపల్లి రోడ్లోనే చాలా ప్రశాంతంగా ఉంది బా ఇక్కడ వాతావరణము. ఇక్కడ చూడండి, సాలగ్రామ శివలింగం ఇదే. సాలగ్రామ శివలింగం మీద నీళ్లు పోసి దండం పెట్టుకున్నామనుకో, ఏం కోరికైనా తీరుతుంది పా. సాలగ్రామం అంటే ఈ శివలింగం లోపల విష్ణుమూర్తి పండుకునే మాదిరి ఉంటుందన్నమాట లోపల. దానికి సాలగ్రామ శివలింగము అంటారు. ఇట్లా స్వామి సాలగ్రామ శివలింగం మీద నీళ్లు పోసి పువ్వు పెట్టినామనుకో చాలా మంచిది పా. నేను అనుకోని జమ్మి చెట్టు ఉండదు పా. ఈడ జమ్మి చెట్టు కూడా శివునికి చాలా ఇష్టమైన చెట్టు అనమాట.
చూడండి, దానికి ప్రశాంతంగా ఉంటుంది గుడికి వచ్చినా కానీ ఎటువంటి సౌండ్లు లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి. పిల్లల చేత ఈ సాలగ్రామ శివలింగానికి నీళ్లు పోయించండి. మీ అందరి పిల్లలకి మంచి జరుగుతుంది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పోతున్నాము శనీశ్వర ఆలయం లోపలికి. శనీశ్వర ఆలయం బయట చూడండి షెడ్ వేశారు. ఈ షెడ్ కిందనే శని త్రయోదశి నాడు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. శని పూజలు చేస్తారనమాట. శని దోషాలు తొలగడానికి మన పేర్లు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నామనుకో, మన ఫ్యామిలీని పిలిచేసి హోమం చేయిస్తారు మనతో పాటు. పిల్లలకు మనకు అందరికీ ప్రత్యేకమైన పూజలు శని పూజలు చేయిస్తారు. ఏం భయపడాల్సిన పని లేదు శనీశ్వరుని పూజలు చేయాలంటే ఎక్కడో పోవాల్సిన పని లేదు. మన రాయచూట్లోనే ప్రశాంతంగా శని త్రయోదశి నాడు చేస్తారు ఇక్కడ చూడండి, యంత్రోద్ధారక హనుమంతుడు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ హనుమంతుడు చాలా పవర్ఫుల్. ఈ విగ్రహం కూడా దేశంలో చాలా తక్కువ చోట్ల ఉంటుంది. ఈ హనుమంతుని కూడా దర్శించండి, చాలా మంచిది. దాని తర్వాత వినాయకుడు గరికతో పూజించినాం చూడండి. వినాయకునికి గరిక చాలా ఇష్టమైనది. గరికమాల వేసి ప్రతి బుధవారం కానీ ప్రతిరోజు పూజలు ఉంటాయి. ఇదో మన మూల విరాట్ శనేశ్వరి స్వామి మూల విరాట్ అనమాట. కాకి వాహనము చూడండి ఎంత అద్భుతంగా ఉండదు. విగ్రహము మూల విరాట్ చాలా అద్భుతంగా ఉండదు. ప్రతి శనివారము కూడా ఇక్కడ ప్రత్యేకమైన శని పూజలు జరుగుతాయి. తైలాభిషేకాలు జరుగుతాయి. చాలామంది భక్తాదులు వచ్చి దర్శించుకుంటున్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా విశేషమైన గుడి అన్నమాట. తప్పకుండా మీరందరూ ఈ కుటుంబ సభ్యులతో వచ్చేసి ఆలయాన్ని దర్శించి మీ శని పూజలు జరిపించుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా ప్రతి శనివారం కూడా తైలాభిషేకం అన్నమాట. ప్రతి ఒక్కరి చేత ఇట సోమవారి మీద తైలం వేసి తైలాభిషేకం చూడండి. ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శని పూజల కోసము ఎక్కడో పోవాల్సిన పని లేదు మన రాయచూట్లోనే ప్రతి శనివారం జరుగుతాయి. మీరేం భయపడాల్సిన పనే లేదు. ఖచ్చితంగా శనీశ్వరుని దర్శించండి, మీ పూజలు చేయించుకోండి. సరేపా, ఉంటా మరి. నమస్తే.